ఇక జానీ మాస్టర్ అయితే మాత్రం ఈ ఎట్టకేలకు పోలీసులు అయితే మాత్రం సైబరాబాద్ ఎస్ఓటి పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన అదుపులోకి తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అపై వచ్చినటువంటి అభియోగాలు ఏంటంటే ఆయన కింద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా ఉన్నటువంటి ఒక యువత అయితే మాత్రం ఫిర్యాదు చేయడం జరిగింది. 2017, 2019 మధ్యకాలంలో అయితే మాత్రం ఈయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అవ్వడం జరిగింది. ఒక డీ ప్రోగ్రాంలో ఆమె పెర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో చూసిన తర్వాత మధ్యప్రదేశ్కి చెందినటువంటి ఒక యువతి నీకు అవకాశాలు ఇస్తాను అని చెప్పేసి జానీ మాస్టర్ ఆమెకి భరోసా ఇవ్వడంతో ఆమె జానీ మాస్టర్ టీంలో జాయిన్ అవ్వటం, అలాగే అప్పటి నుంచి కూడా నేను కొరియోగ్రాఫర్ చేస్తాననేటువంటి ఆశ ఆమెలో కల్పించిన దగ్గర నుంచి ఆమెకైతే మాత్రం జానీ మాస్టర్ పలు రకాలుగా లైంగికంగా వేధించారు. ముంబై అవ్వచ్చు, లేకపోతే ముంబైలో ఒక ఈవెంట్లో ఆమెపై అత్యాచారం చేశారు ఒక హోటల్లో, తర్వాత హైదరాబాద్లో పలు చోట్ల కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. మరొకసారి మాట వినకపోతే తలపై ఒకసారి అద్దంతో కూడా కొట్టాడు అనేటటువంటి ఆమె ఆరోపణ చేయటం, తలకి గాయాలవటం, ఇలాంటివి కూడా అన్నీ కూడా మన పోలీసు ఫిర్యాదులు అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. ఇంకా అప్పటి నుంచి కూడా లైంగికంగా వేధిస్తున్నారు. పలు సందర్భాల్లో సినిమా షూటింగ్ సమయంలో కూడా అందరి ముందు దుర్భాషలాడటం, అలాగే అంటే ఒక విధంగా చెప్పాలంటే అవమానకరంగా మాట్లాడటం, ఆయన చెప్పినటువంటి క్యారివాన్లో కూడా తీవ్ర ఇబ్బందులు పెట్టాడు అని చెప్పేసి ఆమె మరి కంప్లైంట్లు అయితే మాత్రం నమోదు చేయడం జరిగింది. ఈ పలు సెక్షన్ల కింద అంటే 376, అలాగే 506, అలాగే 323 ఈ కేసులన్నీ కూడా అంటే మహిళలకి రేప్ కేసు, అలాగే బెదిరించడం, దాడి, ఈ కేసులో అయితే మాత్రం నమోదు అవ్వడం జరిగింది. ఇంకా మరో కేసు ఫోక్సో చట్టం కింద కూడా కేసు నమోదు చేయడం. ఫోక్సో చట్టం అయితే మామూలు విషయం కాదు. ఒక విధంగా చెప్పాలంటే నేరాలు రుజువైతే యావజ్జీవ కారాగార శిక్షే ఆ యొక్క ఫోక్సో చట్టం. అంటే ఆ విధంగా అంటే బాలికలపై అత్యాచారం ఏదైతే ఉందో దానికి బలమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు ప్రభుత్వం. ఆ చట్టం కనుక అమలైతే మాత్రం, ఆ చట్టం కనుక నిజంగా నేరారోపణ రుజువైతే ఇక యావజ్జీవ కారాగార శిక్ష పడేటటువంటి అవకాశాలు ఉంటాయి. మరి అంతవరకు వస్తుందా చూద్దాం మనం. కానీ ఆయన భార్య కూడా జానీ మాస్టర్ భార్య కూడా ఆమెని ఎవరైతే కంప్లైంట్ చేసింది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయిందో ఆమెని ఇబ్బంది పెట్టడం, మరోపక్క పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఒత్తిడి తేవడం, మతం మార్చుకోవాలి. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైనటువంటి అంశం అంటే ఈ అంశాన్ని బీజేపీ వాళ్ళు కూడా ఇప్పుడు తీసుకున్నారు. లవ్ జిహాద్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఈ జానీ మాస్టర్పై ఆరోపణలు చేస్తున్నారు. జానీ మాస్టర్ బాధితులు రావాలని చెప్పేసి మరోపక్క కరాటే కళ్యాణి బీజేపీ నేత, ఆమె సినిమా సీనియర్ ఆర్టిస్టు, అలాగే బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా ఇప్పుడు ఒత్తిడి తీసుకొస్తున్నారు. జానీ మాస్టర్ని సినిమా ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేయాలని చెప్పేసి ఒక పక్క మా అసోసియేషన్ కూడా చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సినిమా ఆర్టిస్టులు అవ్వచ్చు, లేకపోతే కొరియోగ్రాఫర్ల సంఘం ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో మనం చూడాలి. మొత్తానికి విభిన్న కోణాల్లో అన్నీ కూడా ప్రాథమిక నిర్ధారణకు వచ్చిన తర్వాత పోలీసులు ఈ సెక్షన్ మీద కేసు నమోదు చేసి ఫోక్సో చట్టం మీద కేసు నమోదు చేశారు. ఆ యువతపై 2017 నుంచి ఆమె అయితే మాత్రం అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్గా పనిచేయటం, ఇక ఒక ముంబై ఈవెంట్లో ఆమెపై అత్యాచారం, ఇక హైదరాబాద్లో పలు చోట్ల, ముఖ్యంగా నార్సింగ్ తన ఇంట్లో కూడా ఆమె ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ యువతి ఇంట్లో కూడా ఆమెపై అత్యాచారం చేశారు. తర్వాత టీం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె పెళ్లి చేసుకోవటం, ఒక బాబు కూడా పుట్టాడు. అయితే ఆ ఇంటికి ఒక కవర్ అయితే అంటించడం జరిగింది అర్ధరాత్రి. ఆ తెల్లారి చూసేసరికి ఆ కవర్లో నీకు బాబు పుట్టాడు జాగ్రత్త అనే విధంగా ఒక సమాచారం కూడా ఆ లెటర్లో ఉండటంతో ఆమె ఆ అంశం కూడా పోలీస్ స్టేషన్లో ప్రస్తావించడం జరిగింది. పోలీసు ఎఫ్ఐఆర్లో నమోదైతే చేయడం జరిగింది. మొత్తానికి బెదిరింపు, దాడి, రేపు ఈ కేసులు అయితే మాత్రం జానీ మాస్టర్ మీద నమోదు అవడంతో పోలీసులు అయితే మాత్రం రంగప్రవేశం చేశారు, జానీ మాస్టర్ని పట్టుకున్నారు. ఇక ఈ చట్టం కనుక అమలైతే జానీ మాస్టర్ భౌతవ్యం ఏ విధంగా ఉండేది అనేది కూడా మనకు తేటతెల్లం కాబోతుంది. ఒక కోర్టులో ఏ విధంగా ఆయనకి చర్యలు తీసుకుంటుంది, కోర్టు ఏ విధంగా ఆయన్ని అరెస్ట్ చేసి ఆయనకి రిమాండ్కి తరలిస్తుందా, లేకపోతే ఏ విధంగా ఉంటుంది. మరోపక్క జానీ మాస్టర్ తరపు కూడా లాయర్లు సిద్ధమైనట్లు తెలుస్తుంది. బెయిల్కి అప్లై చేసే విధంగా ఉంది. మరి ఆ బెయిల్ వస్తుందా రాదా అనేది మన కోర్టులో తేలనుంది. ఒక విధంగా చెప్పాలంటే బెదిరించటం, మరోపక్క సినిమా షూటింగ్ సమయాల్లోనే అసభ్యకరంగా మాట్లాడటం, అంటే మరి ఈయన బాధితులు ఎంతమంది ఉన్నారో కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. అదే చాలామంది బీజేపీ ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు, ఆయన బాధితులందరూ బయటికి రావాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక సినిమా ఇండస్ట్రీలో అయితే మాత్రం క్యాస్టింగ్ కౌచ్ అనేది ఎప్పటి నుంచో ఉంటుంది. మరోపక్క తమిళనాడు అవ్వచ్చు, లేకపోతే కేరళ అవ్వచ్చు, హేమా కమిటీ అక్కడ కేరళలో అయితే మాత్రం అక్కడ మలయాళ సినిమాలో ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి
ఆ కాస్టింగ్ కౌచ్ ఏదైతే ఉందో దానిపై అయితే మాత్రం హేమా కమిటీ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రిపోర్ట్లో అయితే మాత్రం విస్తుపోయే అంశాలు బహిర్గతం అవడం జరిగింది. ఇట్లాంటి అంశాలు వచ్చినప్పుడు నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులపై వచ్చినటువంటి అభియోగాల నేపథ్యంలో తర్వాత కొన్ని రోజుల వరకు కూడా అంటే వాళ్ళు ఏం చేశారనే అంశాలు కూడా తెరపైకి వస్తాయి. కాబట్టి ఈ మధ్య కాలంలోనే ఆయన తమిళ సినిమాకి సంబంధించినటువంటి తిరు సినిమాకి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ సినిమాలో ధనుష్ నటించడం జరిగింది. ధనుష్కి కొరియోగ్రాఫర్గా ఈయన వ్యవహరించడం నేపథ్యంలో ఆయనకి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు కూడా. మొత్తానికి ఇలా అంటే సినిమా చరిత్రలో సినిమా ప్రస్థానంలో ఆయన ఒక్కొక్క మెట్టు అడుగు ఎదుగుతున్నటువంటి తరుణంలో సినిమాలన్నీ కూడా కొంచెం సూపర్ హిట్ అవుతున్నటువంటి తరుణంలో ఇట్లాంటి ఆరోపణలు రావడంతో ఒక్కసారి ఆయన కెరియరే అది బ్లాస్ట్ అయ్యేటటువంటి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఎంత ఎత్తుకెదిగినా ఒదిగి ఉంటూ ఆ యొక్క సంస్థలో అవ్వచ్చు, ఆ యొక్క పరిశ్రమలో అవ్వచ్చు రాణించడానికి ప్రయత్నించేటటువంటి వ్యక్తులు ఏదైనా సరే ఒక అపవాది గనక లేకపోతే ఒక ఆరోపణ గనక వస్తే అది గనక రుజువైతే పరిస్థితి మాత్రం ఇంకా దారుణంగా ఉండేటటువంటి అవకాశం నేపథ్యంలో మరి జానీ మాస్టర్ చెప్తున్నటువంటి అంశం వేరేగా ఉంది. ఎందుకంటే నేనేదో చేయలేదు, నాపై రేలిపోని ఆరోపణ చేస్తున్నారు, మరోపక్క కొరియోగ్రాఫర్లే నాపై కక్ష కట్టారు, ఆమెని పావుగా వాడుకుంటున్నారని చెప్తాను. మరి 17 సంవత్సరాలు ఉన్నటువంటి అంటే 18 సంవత్సరాలు దాటిన తర్వాత కొరియోగ్రాఫర్ కార్డు అవ్వచ్చు, లేకపోతే మేకప్ మ్యాన్ కార్డు అవ్వచ్చు, ఇట్లా కార్డులు ఉంటాయి. కొంతమంది ఆ యొక్క సభ్యత్వం కలిగిన వాళ్ళే ఆ యొక్క ఇండస్ట్రీలో చేస్తారనమాట. మేకప్ మ్యాన్లు కార్డులు అవ్వచ్చు, లేకపోతే కొరియోగ్రాఫర్లు అవ్వచ్చు, జూనియర్ ఆర్టిస్టులు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఒక అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్ ద్వారా కార్డు ఉంటే వాళ్ళు సినిమాలోకి ఈజీగా అవకాశాలు ఉంటాయి అనమాట. కార్డు లేని వాళ్ళు ఉంటే మాత్రం వాళ్ళకి కొంచెం చిన్న చూపు చూడటం, వాళ్ళకి ఎందుకు ఇచ్చారు అవకాశం అనే విధంగా మీకు ఎలా వచ్చింది అవకాశం, వాళ్ళు కొంచెం వేధింపులకు గురి చేస్తారు. అలానే చాలామంది కూడా ఒకానొక దశలో జానీ మాస్టరే ఎవరితోనో అంటే యాదృచ్ఛికంగా ఏదో మాట్లాడినప్పుడు కార్డు లేని వాళ్ళు ఎలా పనిచేస్తారు సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసి ఆయన వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యల్ని సీరియస్గా తీసుకొని ఈ విధంగా ఈ కేసులు ఇరికిచ్చారని చెప్పేసి చెబుతున్నారు. కానీ ఇది వాస్తవం ఎంతో మనకు తెలియదు. కాబట్టి మొత్తానికి ఆమె చెప్పినటువంటి ఆమెకి 17 సంవత్సరాలకి ఈ కొరియోగ్రాఫర్ కార్డు ఏ విధంగా వచ్చిందని కూడా ఆ అంశాలు కూడా మరి సినిమా ఇండస్ట్రీ అయితే మాత్రం ఆ విధంగా కూడా మరి విచారణ అయితే చేపడుతుంది. మరి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు కాబట్టి మరి కోర్టు ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది అనేది మనం వేచి చూడాలి. మరోపక్క ఆయన యొక్క కెరియరు సినిమా ఇండస్ట్రీలో ఏ విధంగా ఉండబోతుంది భవితవ్యం, పోలీసులు కోర్టు తీసుకునేటటువంటి చర్యలు, అలా పోక్సో చట్టం కూడా కేసు నమోదైంది. మరోపక్క యువత చెప్తున్నటువంటి అంశాలు ప్రాథమిక నిర్ధారణ ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఒకవేళ గనక నిర్ధారణ గనక అయితే నేరారోపణ గనక ఆ అమ్మాయి చేసిన ఆ యువత చేసినటువంటి నేరారోపణ గనక రుజువైతే జానీ మాస్టర్ మాత్రం కెరియర్ మొత్తం కూడా బ్లాస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సినిమా ఇండస్ట్రీకి దూరం అయ్యేటటువంటి అవకాశాలు మరి చూద్దాం కోర్టు ఏ విధంగా ఆయనపై చర్యలు తీసుకుంటుందో. ఆ కోర్టు తీర్పుపై అందరూ కూడా ఎదురు చూస్తున్నారు.